గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో హీరో రామ్ చరణ్ పేరు రామ్నందన్. పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న ఫస్ట్ డే నుంచే క్రిమినల్స్ మీద కేసులు పెట్టి వారికి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేస్తాడు. ఎస్జే సూర్య పేరు మోపిదేవి. ఎలాగైనా సీఎం అవ్వాలనేదే అతని కల. దానికోసం తన తండ్రి బొబ్బిలి సత్యమూర్తి ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మోపిదేవి సీఎం అవ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు రామ్నందన్. ఇదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తాడు. మూవీ రామ్ చరణ్ ఫైటింగ్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత సాంగ్ ఫైట్ రొటీన్ గానే ఉన్న ఫస్ట్ సాంగ్ మచ్చ సాంగ్ మాత్రం సూపర్. తర్వాత రామ్ చరణ్ కియారా అద్వానీ లవ్ సీన్స్ కొంచెం రొటీన్ గానే ఉంటాయి. చరణ్ కి కోపం ఎక్కువ, కియారాకి కోపం అంటే అస్సలు పడదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటుంది. ఇక చరణ్ కలెక్టర్ అయ్యాక తర్వాత వచ్చే సీన్స్ ఒకే ఒక్కటి సినిమాని గుర్తుకు తెస్తాయి. ఫస్ట్ హాఫ్ ఫైట్ సాంగ్స్ తో ఫన్నీగా ఉంటూ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. పొలిటికల్ టచ్ తో 20 మినిట్స్ చాలా ఎమోషన్ గా ఉంటుంది. ఈ సీన్స్ లో అప్పన్నగా రామ్ చరణ్, పార్వతిగా అంజలి యాక్టింగ్ సింప్లీ సూపర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ రొటీన్ మూవీ చూసినట్టే ఉంది. సెకండ్ హాఫ్ లో జరగండి సాంగ్ కలర్ఫుల్ గా చాలా రిచ్ గా ఉంది. కానీ నానా హైరానా రొమాంటిక్ మెలోడీ సాంగ్ మూవీలో లేదు. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసిన ఈ సాంగ్ ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మూవీలో యాడ్ చేయలేదు. మొత్తానికి మూవీ జస్ట్ ఓకే. ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ కమిషనర్, పొలిటీషియన్ లా ఇలా అనేక షేడ్స్ ని రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. ఈ మూవీలో వేరే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చూస్తే ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. చాలా రోజులకి తెలుగు హీరోయిన్ అంజలికి మంచి రోల్ దొరికింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో రామ్ చరణ్, అంజలి యాక్టింగ్ కి కొన్ని చోట్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హీరోయిన్ కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్స్ తో బాగున్న కియారా రోల్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. బ్రహ్మానందం, వెన్నెల్ కిషోర్, వివా హర్ష, నరేష్, అనన్య, ప్రియదర్శి 1-2 సీన్స్ లో కనిపిస్తారు. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శంకర్ గురించి. ఒకప్పుడు శంకర్ గారు మూవీస్ లో భూతత్వం పెట్టి చూసిన ఒక్క మిస్టేక్ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అన్నిటిలో మిస్టేక్సే. అసలు ఇది శంకర్ తీసిన సినిమానేనా అనిపిస్తుంది. సినిమా అంతా లాజిక్లెస్ గా ఉంటుంది. పొలిటికల్, సోషల్ స్టోరీని చాలా అవుట్డేటెడ్ డైరెక్షన్ లో తీశాడు. దీనికంటే ఏపీ పాలిటిక్స్ ని డైరెక్ట్ గా చూపిస్తే బాగుండేది. సాంగ్స్ లో తప్ప మూవీలో గ్రాఫిక్స్ చాలా లో క్వాలిటీగా ఉన్నాయి. రద్దీ ప్లేస్ లో పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ని బ్లాస్ట్ చేసేది గ్రాఫిక్ షాట్స్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో ఈవీఎం సెంటర్స్ దగ్గర ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ప్లేస్ లోకి కొంతమంది రౌడీలు వచ్చి ఆఫీసర్స్ కొట్టడం చాలా లాజిక్లెస్ గా ఉంటాయి. శంకర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కి అస్సలు సెట్ అవుతుంది. శంకర్ తన మూవీస్ కి డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెడితే దిల్ రాజు చాలా క్యాల్కులేటెడ్ గా ఖర్చు పెడతాడు. మూవీలో తమన్ బీజిఎం 2 సాంగ్స్ బాగున్నాయి. ఫైనల్ గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 out of 5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.